ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు మెడికవర్ వైద్యులు అద్భుత చికిత్సతో పునర్జన్మను ప్రసాదించారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నాగమణి అనే మహిళను అశోక్ నగర్లోని మెడికవర్ హాస్పిటల్కు తరలించారు. మహిళకు పక్కటెముకలు, ఊపిరితిత్తులకు గాయాలు, ప్లీహం చిట్లిపోవడం, కాలు ఎముకలు మల్టిపుల్ ఫ్రాక్చర్ కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే రక్తస్రావాన్ని అరికట్టేందుకు ప్లీహాన్ని తొలగించి విరిగిన ఎముకలకు ఆధునిక శస్త్రచికిత్సలు నిర్వహించారు వైద్యులు. ప్రమాదం జరిగిన గంటలోపే ఆసుపత్రికి చేర్చడం వల్ల ఆమె ప్రాణాలు కాపాడగలిగామని కన్సల్టెంట్ ట్రామా సర్జన్ డాక్టర్ ముడవతి శశివర్ధన్ తెలిపారు. వెంటిలేటర్ చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న నాగమణిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. క్లిష్ట సమయంలో ప్రాణదానం చేసిన వైద్య బృందాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్. అండ్ ఇప్పుడు మనం ఒక పేషెంట్ గురించి మాట్లాడడానికి పిలిచాము. ఒక 58-year-old ఫీమేల్ నాగమణి అని పేరు. తనకి ఒక హై వెలాసిటీ ఇంజరీ, అంటే ఒక కార్ యాక్సిడెంట్లో ఒక హెవీ వెహికల్ డైరెక్ట్గా తనకి పెడెస్ట్రియన్ తను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు హెవీ వెహికల్ డాష్ ఇవ్వడం వల్ల మల్టిపుల్ ఇంజరీస్ అయినాయి. పాలిట్రామా అని అంటాం. ఎప్పుడైతే పాలిట్రామా ఎందుకు అంటామంటే డిఫరెంట్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడు దాన్ని పాలిట్రామా అని అంటాం. సో తనకి అయిన ఇంజరీస్లో ఏంటి అంటే మెయిన్గా ఛాతీ భాగం. ఈ ఛాతీ భాగంలో ఆల్మోస్ట్ ఒక సైడ్ మాత్రం ఆల్మోస్ట్ 8 ఎముకలు ఫ్రాక్చర్ అయింది. ఇటు లెఫ్ట్ సైడ్ ఒక 2 ఎముకలు ఫ్రాక్చర్ అయింది. దీంతో పాటు ఆ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల కోర్స్ లంగ్స్లో కూడా ఇంజూర్ అయ్యి కంట్యూజన్ అని అయింది. దాంతో పాటు ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో మనకి స్ప్లీన్ అని ఒక ఆర్గన్ ఉంటుంది క్లియర్. సో అది కూడా ఇంజురీ అయింది. ఆ ఫ్రాక్చర్స్ కాకుండా కింద స్పైన్లో ఫ్రాక్చర్స్ కొంచెం ఉండడం, మన పెల్విస్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా ఫ్రాక్చర్స్ ఉండడం, కూడా ఎముక ఏదైతే పెద్ద ఎముక ఉంటుందో దాంట్లో ఫ్రాక్చర్ ఉంది, అండ్ కాళ్ళ ఎముకలో కూడా 2 ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఇన్ని ఇంజురీస్ అవ్వడం వల్ల దాన్ని పాలిట్రామా అని మేము క్లాసిఫై చేస్తాం. కంపెనీలో కొంచెం టెంపుల్ ఉంటాయి, టెంపుల్లో వర్క్ చేస్తాం బాగుంది. అందులోకి ఈ ఇస్నాపూర్లో దిగి ఏదైతే దాటితే రోడ్ దాటేసింది. అటు సంగారెడ్డి నుంచి వచ్చే వెహికల్ చాలా స్పీడ్గా వచ్చి ఏమి రావాలని చెప్పి దాటుతుంటే యాక్సిడెంట్ కొట్టేసి వెళ్ళిపోయింది. కనిపించలేదు కూడా కనిపించలేదు. లేటెస్ట్ అనేది కొట్టేసి వెళ్ళిపోయాడు. నా కంపెనీ సెక్యూరిటీ చూసి ఫోన్ చేశాను అనమాట. 7:30 కల్లా రీచ్ అయినాం. అంబులెన్స్ తీసుకుని 7:20 అట్లా అయింది సార్ యాక్సిడెంట్ అయితే. అయింది కానీ మనకు 10 నిమిషాలు లేట్ అయింది చెప్పడానికి, ఇన్ఫర్మేషన్ రావడానికి. ఆ 10 నిమిషాలు వెళ్ళి 7:30 కల్లా హాస్పిటల్